గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అక్కడ మొన్నటి వరకు వేరే అభ్యర్థి ఉంటే తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ని గాజువాక వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పోటీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుంది? మొన్నటి వరకు మీకు ప్రత్యర్థి వేరే వ్యక్తి ఉంటే తాజాగా గుడివాడ అమర్నాథ్ మంత్రిని తీసుకొచ్చి మీకు ప్రత్యర్థిగా పెట్టారు. ఎలా ఉండబోతుంది? మేము మాకు అభ్యర్థి మా ప్రత్యర్థి ఎవరైనా సరే పెద్ద మాకు పనేం కాదండి. ఎందుకంటే గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో పెద్ద అభ్యర్థుల పైన పోటీ చేశాను. అయితే నేను గడిచిన 15 సంవత్సరాలుగా ప్రత్యేకంగా 2014 నుంచి 19 మధ్యన శాసనసభ్యుడిగా గాజువాకలో ప్రజలతో మమేకమై ఉన్నాను. అలాగే 2019 నుంచి 2024 వరకు ఈ ప్రజా వ్యతిరేక విధానంలో పైన గాజువాకలోనే ఉండి నేను పోరాటం చేశాను. కనుక గాజువాక ప్రాంతంలో నేను ప్రజలతో మమేకమై, అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ప్రజలతో మమేకమై ఉన్నాను. కనుక ప్రజలు నన్ను ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. ఇకపోతే స్థానికంగా అటు గుడివాడ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అంటే అమర్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, మా ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు తిప్పల వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, మీ అందరూ కూడా స్థానికులమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో అక్కడ ప్రజలకు కూడా మా పట్ల తెలుసు ఎవరైందనేది. అందులో గాజువాక నియోజకవర్గంలో చెప్పాలంటే 50% వరకు కూడా స్థానికులే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే నిర్వాసిత గ్రామాలు ఎక్కువ. స్టీల్ ప్లాంట్ని సుమారు 26,000 ఎకరాల్లో ఉన్నటువంటి 100 గ్రామాలు అవన్నీ హ్యామ్లెట్లతో కలుపుకొని అవన్నీ ఇక్కడ షిఫ్ట్ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. అయితే నేను గడిచిన 15 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉన్నాను కనుక నన్ను ఆదరిస్తారని చెప్పేసి, అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతున్నటువంటి సందర్భంలో చేసేస్తారేమో భయం పడుతున్నటువంటి సందర్భంలో సో తెలుగుదేశం పార్టీ మీద గతంలో తెలుగుదేశం పార్టీ దాన్ని పరిరక్షింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. సో ఆ నమ్మకంతో కూడా ప్రజలు ఉన్నారు. అందుకే ఈసారి మమ్మల్ని ఆదరిస్తారు, నన్ను ఆదరిస్తారు, శాసనసభ్యుడిగా చేస్తారని నమ్మకం నాకు ఉంది. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసి గాజువాకలో ఓడిపోయారు 2019లో. అక్కడ తిప్పల నాగిరెడ్డికి ఈసారి సీట్ లేదు. వాళ్ళంతా కలిసి మిమ్మల్ని ఓడిస్తాను ఒక ఇది చేస్తున్న నేపథ్యం అలాగేం లేదండి. అక్కడ ప్రజలు మీకు చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి 50% స్థానికులను ఎందుకన్నానంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలుసు. ఇకపోతే ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ ప్లాంట్ పట్ల చాలా ఇది ఉంది, ఆందోళన ఉంది. నిర్వాసితులు ఒక అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తేనే ఈ ప్లాంట్ను పరిరక్షించగలరు అన్నారు. వైసీపీ మీదకి ఎక్కిపోతే ఏంటంటే ఒకవైపు వాళ్ళ నాయకులందరూ కూడా స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తానంటారు. గంగవరం పోర్టును పక్కన ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వాటానే అమ్మేశారు ముఖ్యమంత్రి గారు. కనుక వైసీపీని తిరిగి ఆదరించేటువంటి పరిస్థితి కనిపించట్లేదండి. అంటే మీ బలమే అనుకుంటున్నారు. మీరు స్టీల్ ప్లాంట్ కోసం నిరవధిక దీక్ష చేశారు, అంటే చాలా రోజులు చేశారు. వాళ్ళ కోసం మీరు నిలబడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళు మీతో నిలబడతారు అనుకుంటున్నారా? ముమ్మాటికేనండి. ఎందుకంటే మా ప్రధానమైన ఎజెండా కూడా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడమే, అది పబ్లిక్ సెక్టార్లో కొనసాగించడం, అదే మా ప్రధానమైనటువంటి ఎజెండా. తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆ అంశం మీద నమ్మకం ఉంది. అలాగే వైసీపీ మీద ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే గంగవరం పోర్టులో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వాటానే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారు. మీలేం ప్లాంట్ పరిరక్షిస్తానంటున్నారు. అలాగే మంత్రి గారు కూడా మేము మళ్ళీ అధికారంకి వస్తే ఈ ప్లాంట్ పరిరక్షిస్తానంటున్నారు. ఆ మాటలు నమ్మే పరిస్థితి లేదు, మా మాటలే నమ్ముతారండి. సార్, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం పార్టీ నిలబడింది కాబట్టి అక్కడ నిర్వాసితులు ఎక్కువ ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో ఖచ్చితంగా ప్రజలు నన్ను గెలిపిస్తారని పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. అక్కడ 2019లో కొన్ని సమీకరణాల వల్ల ఓడిపోయాను, కానీ 2014 నుంచి అక్కడ ప్రజలతో మమేకమై ఉన్నాను కాబట్టి ఈసారి గెలుపు నాదే గాజువాకలని పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.